హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, మన జీవితాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనము వెళ్తూ ఉంటాము. అన్నిటికంటే మించి శ్రమలు గుండా వెళ్తూ ఉంటాము, కన్నీటి గుండా వెళ్తూ ఉంటాము, ఓటమి గుండా వెళ్తూ ఉంటాం. చాలాసార్లు ఓటమి గుండా వెళ్తూ ఉంటాము. ఎప్పుడైతే నష్టం గుండా వెళ్తామో, ఎప్పుడైతే ఓటమి గుండా వెళ్తామో, ఎప్పుడైతే అపజయము గుండా వెళ్తామో, పిల్లల ఒక అద్భుతమైన సన్నివేశంలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అప్పటి వరకు చాలా విజయాలు చూసినటువంటి గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి సెకండ్ లైన్ లీడర్ అయినటువంటి యెహోషువ జీవితంలో గొప్ప ఓటమిని చూశాడు. ఒకరోజు యెహోషువ మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను తన గమ్యస్థానానికి నడిపించడానికి యెహోషువ దేవుడు పెట్టిన బాధ్యతను బట్టి, దేవుడు అప్పగించిన పనిని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి యెహోషువ ఆ బాధ్యతను తన భుజం మీద వేసుకున్నాడు. మోషే ప్రార్థన చేస్తుంటే యెహోషువ యుద్ధం చేశాడు. ఆ మోషే యొక్క ప్రార్థనను బట్టి దేవుడు యెహోషువకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, ఇంతటి విజయాలు చూసినటువంటి దైవజనుడు అయినటువంటి ఆ యెహోషువ జీవితంలో ఒకరోజు ఓటమిని చూశాడు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓటమిని చవి చూశారు. ఆ ఓటమి ఎందుకు వచ్చింది? ఎందుకు ఓడిపోయాం? కొంచెం మందిగా ఉన్నటువంటి ప్రజల చేతిలో. చూడండి ప్రియులారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ రాసిన గ్రంథము 181వ పేజీ నెంబర్. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బెతేలు తూర్పు దిక్కునున్న బెతవేను దగ్గరనున్న హాయి అని పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా. ఏ పురమును పంపారండి? హాయి అని పురమునకు. ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మందిని వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనేది. చాలమ్మా ప్రియులారా, ఒకానొక దినాన యెహోషువ హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. మధ్యలో అడుగుతాను, మీరు చెప్పాలా? స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు యుద్ధానికి? హాయి అనేటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, హాయి అనే పట్టణంలో చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. అంతమంది జనాలు మనం వారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎంతమంది అవసరం లేదయ్యా అని చెప్పారు. ఎంతమంది అవసరం లేదు, కొద్దిమందికి వెళ్తే చాలు అని చెప్పినప్పుడు, ఆ యొక్క యెహోషువ వేగులు వారు చెప్పిన మాటను బట్టి, ఫోన్ ఒక చోట అమ్మా బ్యాగ్ పక్క, హాయ్ అని పురపు ప్రజలు చాలా తక్కువ మంది అండి. మనం వారి దగ్గరికి యుద్ధానికి వెళ్తే, వారి మీదకి యుద్ధానికి వెళ్తే కొంచెం మంది సరిపోతారు, అందరూ వెళ్ళని అవసరం లేదని చెప్పి యెహోషువతో వేగుల వారు చెప్పారు. యెహోషువ అన్నాడు సరే అని చెప్పి కొద్ది మందిని జనాలు తీసుకొని హాయి పురం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ హాయి అనే పట్టణపు ప్రజల చేతిలో యెహోషువ దారుణంగా ఓడిపోయాడు. తక్కువ మంది జనాల చేతిలో బలమైన వాడు ఓడిపోయాడు. తక్కువ మంది జనాలు ఉన్నటువంటి ఆ పట్టణం చేతులు. అప్పుడు దాకా చాలా పట్టణాలని, చాలా దేశాలని జయించినటువంటి యెహోషువ ఎందుకు జయించాడంటే, దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయును అన్నాడు. దేవుడు ఆయనతో ఏమన్నాడంటే, యెహోషువ నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయును, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. అంతేకాదు, మోషేకు తోడుండినట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. మోషేకు తోడుండినట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి, దేవుని మాటను బట్టి ఆయన ఏ చోటకి వెళ్ళినా గొప్ప విజయాలు చూసేవాడు. అలాంటి ఆయన ఒకానొక రోజు హాయి అనేటువంటి చిన్న పట్టణం చేతిలో ఓడిపోయాడు. చెప్పండి, ఏమయ్యాడు? ఓడిపోనీయడు నా దేవుడు, ఓడిపోనివ్వడు. ఆయన ఓడిపోని దేవుడి పక్షంగా ఉన్న ప్రజలు ఓటమి చూశారు.
అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, అసలు ఎందుకు ఓడిపోయాం, ఎందుకు చిన్న సైన్యము చేతిలో మేము ఓడిపోయామని చెప్పి ఏం చేశాడంటే తన మనస్సును దేవుని మీద నిలిపాడు. స్తోత్రం చెప్పాలా? ఎవరి మీద నిలిపాడు? ఓటమి వచ్చినప్పుడు తన మనస్సుని దేవుని సన్నిధిలో నిలిపాడు. అంటాడు ఆయన, బూడిద తల మీద పోసుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు. దేవా, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మేము కొంచెం మంది అనేటువంటి జనముల చేతిలో ఎందుకు ఓడిపోయాం? కారణం ఏంటి ప్రభువా, మాకు తెలియచేయి. కారణము ఏంటట? కారణం తెలియచేయి అని ప్రార్థన చేసినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఓటమి చూస్తే, ఎప్పుడైనా శ్రమను అనుభవిస్తుంటుంటే, ఎప్పుడైనా నీవు అనుకున్నది సాధించలేకపోతే, ఎప్పుడైనా నీవు చేయాలనుకున్నది చెయ్యలేకపోతే, ప్రభువా నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు ఓడిపోతున్నాను, నేనెందుకు నష్టపోతున్నాను, ఎందుకు నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఎందుకు నేను అనుకున్న స్థాయికి ఎదగలేకపోతున్నానని స్వపరీక్ష చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు సాధించలేకపోతున్నాం, ఎందుకు మేము చేరుకోలేకపోతున్నాం, ఎందుకు ఇది నేను అందుకోలేకపోతున్నాను ప్రభా అని ప్రార్థన చేయటము స్వపరీక్ష. అంతేకాదు దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకోవటము, దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు మన ఓటములో ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, మన శ్రమలో ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, దేవుడు మనకి ఏ స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నాడో, మనం అక్కడికి ఎందుకు చేరుకోలేదో, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో, మన పొరపాటు ఏమై ఉన్నదో, మన తప్పిదం ఏమై ఉన్నదో దేవుని ఎదుటే తెలుసుకోవాలా? స్తోత్రం చెప్పండి. ఎవరు ఎదుట తెలుసుకోవాలి? దేవుని ఎదుట తెలుసుకోవాలి. యెహోషువ ఓడిపోయిన తర్వాత ఏడుస్తూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఎందుకు ఓడిపోయాను నాయన అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ నీ ఓటమికి ఒక కారణం ఉన్నది. నీ గుంపులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చేయకూడనిది ఒక కార్యము చేశాడు, అందువలన మీరు ఇన్ని జయించారు, కానీ ఈ విషయంలో ఈ పట్టణం చేతిలో మీరు ఓడిపోయారని దేవుడు మాట్లాడాడు. ఏంటి ప్రభువా మేము చేసింది అన్నప్పుడు, మీ యొక్క సైన్యములో, మీ యొక్క ఇశ్రాయేలులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చేయకూడనటువంటి ఒక పని చేశాడు, దాని కారణముగా మీరు ఓటమి చూశారు అని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. ప్రభువా అలాగైతే ఆ వ్యక్తిని మాకు చూపించు. ఈ విషయాన్ని యెహోషువ తన యొక్క గుంపు అందరికీ, తన 12 గోత్రాల వారందరికీ ప్రకటన చేశారు. అందరినీ వరుసలో నిలబెట్టారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, నాయనా నేనే, చూడండి 21వ వచనం, నేనే దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఆమేన్. ఇతడు ఏదైతే పొరపాటు చేశాడో, ఏం చూశాడట? వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రాన్ని, 2 తులముల వెండిని, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూసి ఆశించి తీసుకొని వచ్చి దానిని నా గుడారములో దాచిపెట్టాను అని చెప్పాడు. నేను ఒక పొరపాటు చేశానయ్యా. నేనేం చేశానంటే వెండిని, బంగారాన్ని, వస్త్రాలను నేను ఆశించి తీసుకుని వచ్చి నా గుడారములో గొయ్యి తవ్వి ఆ గోతులో వాటిని పాతి పెట్టానని ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడి పేరు ఆకాను. ఏం పేరు? ఆకాను. ఏం పేరు? ఆకాను పట్టబడిన వాడై యెహోషువ దగ్గర ఒప్పుకున్న వాడై
మరి వచ్చాడు. వచ్చిన తరువాత దేవుడు ఏమన్నాడంటే, ఈ ఆకాను చెయ్యకూడనది ఏ సొమ్ములో తీసుకున్నాడట? దోపుడు సొమ్ములో. అంతేకాదు, శపితమైన దానిలోనిది కొంత తీసుకొని వచ్చాడు. శపించబడిన దానిలో కొంత తీసుకొని వచ్చాడు. ఆ శపింపబడిన దానిని ఆశించకూడదు, ఆశించాడు. శపింపబడిన వాటిని శపింపబడిన వాటిలో కొన్ని వాటిని తీసుకొని వచ్చి మన ఇంటిలో కానీ మన ఒంటి మీద కానీ ఉండకూడదు. శాపభరితమైన విగ్రహారాధన, శాపభరితమైన ఏదైనాను మన ఇంటిలో కానీ మన ఒంటి మీద కానీ ఉండకూడదు. ఈ వ్యక్తి అలా చేసుకొని వచ్చాడు. దాని కారణంగా యెహోషువ ఆ యొక్క చిన్న సైన్యం చేతిలో ఓడిపోయాడు. ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తిని దేవుడు అన్నాడు, ఈ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపండి. ఆ వ్యక్తిని అందరూ పిలిచి ఆకాను భార్యను, పశువులను, పిల్లలను, దోచుకున్న ఈ సొమ్మును తీసుకొని వచ్చి ఒక దగ్గర అతన్ని ఒక లోయలోకి పిలిచి అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ దినాలలో మరి దేవునికి విరుద్ధంగా ఏమైనా కార్యం చేస్తే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపవాలన్నది ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశమై ఉంటుండగా వారందరూ ఆకాన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆయన వస్తువులన్నిటి మీదను రాళ్ళను కుప్పగా వేస్తారు. ఆ లోయ పేరు ఆకోరు లోయ. చూడండి 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత వారి సంతానాంతని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి అకోరు లోయ అని పేరు. చాలు. అకోరు లోయ. అకోరు అనగా బాధాభరితమైన లోయ. అకోరు అంటే శ్రమ కలిగిన లోయ. అకోరు లోయ అనగా బాధ వేదన భరితమైన ఒక లోయగా ఆ లోయకి పేరు వచ్చింది. పిల్లరా, ఎందుకు అంత బాధ అనిపించాల్సి వచ్చిందంటే, అతను ఎందుకు అంత శ్రమను అనిపించవలసి వచ్చిందంటే దేవునికి విరుద్ధముగా పనిచేశాడు. దేవునికి నచ్చని కార్యాలు చేశాడు. దేవుడు వద్దన్న దానిని చేశాడు కనుక శ్రమపరచబడవలసి వచ్చింది. ఆ లోయలో అతనును పూడ్చిపెట్టారు. ప్రియులారా, ఆ అకోరు లోయ, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం. ఆ శ్రమలోయ, ఆ బాధాభరితమైన లోయ. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి 65:10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. అకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. అకోరు లోయ పశువులు పరుండే స్థలముగా ఉండును. అకోరు లోయ అంటే ఏంటి? బాధాకరమైన లోయ. అకోరు లోయ అంటే శ్రమభరితమైన లోయ. అకోరు లోయ అంటే వేదన భరితమైనది. బాధ, వేదన, శ్రమ, కన్నీరు, దుఃఖము, వాటమి, అలాంటి లోయనంట దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ 65:10 వచనములో అన్నట్టు అకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండెను. షారోను గొర్రెల మేత భూమి యగును. అకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఆ బాధాభరితమైన లోయ, రాళ్లతో నింపబడినటువంటి ఆ లోయ, వేదన భరితమైన లోయ ఎలాగ మార్చబడిందంట? పశువులు పరుండు స్థలముగా. పశువులు ఎక్కడ ఉంటాయండి? పశువులు పచ్చని మేత స్థలము దగ్గర పశువులు పరుంటాయి. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ యొక్క భాగము ఉద్దేశం ఏంటంటే శ్రమలోయను, వేదన భరితమైన లోయను దేవుడు మేత స్థలముగాను, రాళ్ళ కుప్పను మేత స్థలముగా మార్చగలవాడై ఉన్నాడు. చూడు, హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనము. 745 పేజీ నంబర్ 2:15. అద్భుతమైనటువంటి మాట.
ఆ అకోరు లోయను దేవుడు కొంచెం గడిచదుమా. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రియులారా, అకోర లోయను, ఏ లోయ చెప్పండి, ఏ లోయ? అకోర లోయను అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. నిరీక్షణకు ఆధారం లేనటువంటి ఆ లోయను, శ్రమభరితమైన వేదన భరితమైన లోయను ఏం చేస్తాడట? నిరీక్షణకు ఆధారమైన లోయగా చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈయన ఒక లోయ గుండా వెళ్ళాడు, లోయ అనుభవం గుండా. దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను, ఏ అపాయము నా యొద్దకు రాదు. గాఢాంధకారము, శ్రమభరితమైన, వేదన భరితమైన, కృంగిపోయిన, అవమానమైనటువంటి, ఓటమి చూసినటువంటి లోయ, అంతేకాదు వేదన చూసినటువంటి లోయ, అంతేకాదు రాళ్లతో నింపబడినటువంటి లోయ అంతా కూడా పచ్చని మైదానముగా పశువుల పరుండే రాళ్లతో నింపబడిన లోయట. ఆయన ముందుకు వచ్చినప్పటికని అంటున్నాడు, దేవుడే సెలవిస్తున్నాడు, ఆ రాళ్ళ కుప్పలన్నీ తీసివేసి పచ్చని మేత స్థలముగా, పచ్చని మేత భూములుగా, సెలయేర్లు ప్రవహిస్తున్నటువంటి లోయగా ఆ లోయను చేయబోతున్నాను అంటున్నాడు. ఆ కోరు లోయ అని అంటున్నాడు, నిరీక్షణ ద్వారముగా. రెండోసారి చెప్తున్నాడు దైవజనుడు అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నుండి దానిని తోలుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లెత్తును, అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదును. అకోరు అనగా శ్రమగల లోయ. చెప్పండి, ఏ లోయ? ఇక్కడ ఎంతమంది శ్రమల గుండా వెళ్తున్నారు? శ్రమ గుండా వెళ్తున్నావా? ఆ శ్రమ గుండా వెళ్తున్న లోయను దేవుడు నిరీక్షణకు ఆధారముగా చేయబోతా ఉన్నాడు. కష్టం గుండా వెళ్తున్నావా? వేదన గుండా వెళ్తున్నావా? నష్టం గుండా వెళ్తున్నావా? కన్నీరు గుండా వెళ్తున్నావా? రాళ్ళు మాత్రమే కనబడుతున్నాయా? పచ్చినటువంటి మైదానం లేదా? రాళ్ళు మాత్రమే కనబడుతున్నాయా? అంటే ఏ ఆధారము లేదా నీకు? ఆ ఆధారము లేని లోయను నిరీక్షణకు ఆధారంగా, అక్కడ నుంచే నిరీక్షణ ప్రారంభించబడతా ఉంది. ఆ శ్రమే నీకు నిరీక్షణకు ఆధారం కాబోతా ఉంది. ఆ కీడు నీకు ఆధారంగా కాబోతా ఉంది. మేలు నీకు కీడుగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీకు అద్భుతమైన చిన్న సాక్ష్యం చెప్తాను, ఆశ్చర్యకరమైనటువంటి ఒక చిన్న సాక్ష్యం. మాకు జాబ్ వచ్చినప్పటి నుంచి, పాస్టమ్ గారికి జాబ్ వచ్చినప్పటి నుంచి చాలా దూరభారంగా ఎక్కడ చాలా ఫస్ట్లో అయితే దగ్గర ఎలమంచిల దగ్గరలో జాబ్ చేసేవారు. చాలా లోపలికి ఒక్క బస్సే, ఉదయం వెళ్తే మళ్ళీ బస్సు సాయంకాలం వెళ్ళేది. పెళ్ళైన కొత్తలో ఆ ఊరు ఎక్కడి నుంచి బండి వేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. ఆవిడ వారానికి ఒకరోజు వచ్చేవారు. అక్కడ నుంచి ఎక్కడో దేవరాపల్లి లోపలికి, అక్కడ నుంచి ఆనందపురం, అక్కడ నుంచి వేరే చోట. ఆ మధ్యకాలంలో ఏమైందంటే తనకి ఆరోగ్యము, ఆ మధ్యలో ఆరోగ్యం బాగలేదు. 6 నెలలు మెడిసిన్ వాడాం. 6 నెలల్లో మెడిసిన్, పెద్ద డ్రగ్, చాలా క్యాప్సూల్స్ మాట. ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంకాలం ఒక ట్యాబ్లెట్, 6 నెలలు కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడాల్సి వచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ వలన తన కనుదృష్టి తగ్గిపోయింది. ఇక్కడున్న బండి కూడా కనబడేది కాదు. ఇక్కడ దగ్గర దాకా వస్తే కానీ బస్సు కనబడేది కాదు. అంటే చాలా దగ్గరకు వస్తే కానీ బస్సు కనబడేది కాదు. మేము డాక్టర్ల చుట్టూ చాలామంది దగ్గరికి వెళ్ళాం. ఇదేంటి ప్రభు, వయసు తక్కువ, ఆ వయసులో కనుదృష్టి పోవడం ఎంత బాధ. మేము చాలా వేదన అనుభవించాం. చాలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి నేను వెళ్ళి తీసుకురావాల్సి వచ్చేది. తన అంతకుముందు బండి తోలి బండి మీద వెళ్ళి బండి మీద వచ్చేది. అలాంటి ఆమెకు చాలా శ్రమ, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. అంతట్లో తనకి ట్రాన్స్ఫర్స్ పడ్డాయి. ఆ పరిస్థితిలోనే పెట్టాల్సి వచ్చింది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. కళ్ళు చూసే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారంట, అమ్మా నీకు కనుదృష్టి చాలా వరకు 70% పోయింది, నీకు కేవలం 30% మాత్రమే కనుదృష్టి ఉంది, నువ్వు సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకో, బాగుంటుంది అన్నారట.
సదరం సర్టిఫికేటా? నేను ఎప్పుడు వినలేదు. అప్పుడు దానికోసం మేము మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేము మీకు సదరం సర్టిఫికేట్ ఇవ్వము అన్నారు. అక్కడ నుంచి అదే లాస్ట్ రోజు ఆ టెస్టులన్నీ పట్టుకొని మళ్ళీ విశాఖ ఐ హాస్పిటల్కి వెళ్ళినాం. ఆ మేడం వెళ్ళినాక ఆ మేడం గబగబా చెక్ చేసి ఆ రోజే మేము సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఆ రోజుతో క్లోజ్ అయిపోద్ది సదరం. అక్కడికి వెళ్తే ఈ మేడం ఏమో అవ్వదు అంది, గవర్నమెంట్ డాక్టర్ అంది అవ్వదు, మీకు అవసరం లేదు అంది. అక్కడికి వెళ్ళాక మేడం లేదండి అవుతుంది, దీనికి అవుతుంది అండి అని చెప్పి ఆవిడ రాసిచ్చి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి లేదండి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు లేదని అలా చెప్తారని చెప్పేసి మేము డాక్టర్ గట్టిగా నిలదీస్తే అప్పుడు డాక్టర్ అమ్మ ఒప్పుకొని సర్లేండి అని చెప్పి మమ్మల్ని తిట్టుకొని గొసురుకొని ఏదోదో చేసి ఇబ్బంది పెట్టి ఓకే చేసింది, సదరానికి అప్లై చేయడానికి ఓకే చేసింది. ఆ రోజు సాయంకాలానికి మేము సదరానికి అప్లై చేశాం. ఆ సదరం సర్టిఫికేట్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్స్లో పెట్టాం. ఆ సదరం తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్స్లో పెడితే ఎక్కడో 2000 దగ్గర ఉన్నటువంటి ఆమె 3వ నెంబర్ దగ్గర లిస్ట్లోకి వచ్చి ఉన్నది. అక్కడ నుంచి ఆ రోజు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 నుంచి 2వది 1 నుంచి 3వది మా పేరు. ఇక్కడ దగ్గరలో ఏ స్కూల్ అయితే అవుతుందో ఆ స్కూల్కి పెట్టుకోవడానికి చాలా మేము ఇక్కడ దగ్గర అన్నీ చూసామాట. చూస్తే ఇక్కడ దగ్గర పాలెంలో ఒక స్కూల్ ఉంటే అక్కడ చాలామంది స్ట్రెంగ్త్ ఉన్నారు, అక్కడికి మేము ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెంటనే 3వ నెంబర్ ఏమో తప్పని వచ్చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మేము కనుదృష్టి పోయినటువంటి శ్రమగుండగా, హాస్పిటల్ అనే శ్రమగుండగా, ఈ బాధ ఈ వయసులో ఈ 5 సంవత్సరాల క్రితం పడిన బాధ అది. ఈ వయసులో కనుదృష్టి పోయింది అనుకున్నాం, ఇంకా కనుదృష్టి రాదనుకున్నాం, అన్నిటికీ వెనకాల ఉండాలనుకొని మేము బాధపడుతూ ప్రార్థన చేసాం. 6 నెలలు వేదన పడి ప్రార్థన చేస్తే ఆ కనుదృష్టి లోపం ఏమైందంటే సదరంగా మారి సదరం ట్రాన్స్ఫర్గా మారి ట్రాన్స్ఫర్ దగ్గరకు వచ్చి ఈరోజు సాయంకాలం ప్రార్థన చేసుకోవటానికి అవకాశం కలిగింది. ఈ శ్రమ గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు లేడు అనుకోకండి. కష్టం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు లేడు అనుకోవద్దు. వేదన గుండా, నింద గుండా, అవమానం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు లేడు అనుకోవద్దు. ఆ యెకోరు లోయ నిరీక్షణకి ఆధారం అంటే బేస్. ఆ శ్రమ నీకు ఆశీర్వాదానికి మొదటి మెట్టు కాబోతా ఉంది. ఆ అవమానం నేను దేవుడికి దగ్గర చేయబోతా ఉంది. ఆ అనారోగ్యం దేవుడికి దగ్గర చేయబోతా ఉంది. ఆ నింద, ఆ ప్రతికూలమైన పరిస్థితి నేనేం చేస్తంటే దేవునికి మరెక్కువగా దగ్గర చేస్తుంది. నువ్వు దగ్గరైన కొలదిగా విజయాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, విజయాన్ని అందుకోగలుగుతావు. ఇదేంటి ప్రభా మేము పరిచయలు ఉన్నాం, ఈ వయసులో కనుదృష్టి, ఈ వయసులో ఇబ్బంది అని చెప్పి మేము బాధపడినప్పుడు దేవుడు మాకు తెలియదు అసలు ఒక డాక్టర్ గారి ద్వారా ఇలాగ చేయండి అని ఆలోచన ఇస్తే ఆ ఆలోచన బట్టి నేటికి 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి దగ్గరికి, చాలా దగ్గరికి దేవుడు నడిపించాడు. మేము ఈ ప్రాబ్లం గుండా వెళ్ళకపోతే మేము ఇంత దగ్గరికి మేము రాలేము. ఎందుకంటే రిజర్వేషన్లో లేము. రిజర్వేషన్ మీద వచ్చిన జాబ్ కాదు, రిజర్వేషన్ మీద వచ్చిన జాబ్ కాదు. ఇండియన్ క్రిస్టియన్ మీద ఓసీ కేటగిరీలో వచ్చిన జాబ్. ట్రాన్స్ఫర్స్ కూడా లేదు, ప్రమోషన్స్ కూడా లేదు. ఈ కష్టకాలం గుండా వెళ్తూ ఉన్నాము. నిన్నగాక మొన్న వాలంటీర్ వచ్చింది, ఫ్యామిలీ సర్వే అంట. ఫ్యామిలీ సర్వే చేస్తూ ఉన్నారు. ఆమె మీ పేరు సో అండ్ సో, మీ ఊరు ఇక్కడ ఎంతకాలం అన్నీ ఉంటున్నానని నింపారు. మీ క్యాస్ట్ అంది. మా క్యాస్ట్ ఇండియన్ క్రిస్టియన్ అన్నాం. ఇండియన్ క్రిస్టియనా అంది. ఎస్ ఇండియన్ క్రిస్టియన్ అంది. మీరేం చేస్తారు? నేను పాస్టర్ అన్నాను. పాస్టర్ ఇండియన్ క్రిస్టియన్ అంది. అదేంటి మందిరికి వెళ్తే ఏదో క్యాస్ట్ ఉంటుంది, ఉంది, రిజర్వేషన్ క్యాస్టే మాది క్యాస్ట్ రిజర్వేషనే, కానీ ఇండియన్ క్రిస్టియన్ అన్నాం. అదేంటి పాస్టర్ గారు అందాం. అంతే, అలాగే రాసుకెళ్ళి అన్నాను. అలాగే రాసుకొని వెళ్ళమ్మా, నువ్వు ఇండియన్ క్రిస్టియన్ రాసుకొని వెళ్ళు. అదేంటి సార్ రిజర్వేషన్ పోతుంది కదా సార్. పోతే పోని అన్న. స్తోత్రం చెప్పండి.
మీ పిల్లలకి రిజర్వేషన్ ఉన్నదండి, పోనీ వాడు హ్యాపీన్ అన్న, ఏం జరుగుతుంది పోనీ అన్నాను. మేడం గారిని పిలుస్తారా, మేడం వచ్చి అప్పుడుదా గట్టిగా గడిచిన ఆవిడ ఎప్పుడైతే ఇండియన్ క్రిస్టియన్ అనో వాయిస్ స్లో డౌన్ అయిపోయింది, బాగా తగ్గిపోయింది. ఆవిడ ఒక మాట అంది, ఏ మాట అందో తెలుసా? స్తోత్రం చెప్పండి. వినాలన్నది అందరూ స్తోత్రం చెప్పండి, వినాలన్నది స్తోత్రం చెప్పండి. మేము అందరింటికి వెళ్ళి సర్వే చేశామండి, వారందరూ చర్చికి వెళ్తున్న వారు చాలామంది ఉన్నారండి, మందిరానికి వెళ్తున్న వారు చాలామంది ఉన్నారండి. వారందరూ ఏమన్నారంటే మాది ఎస్సీ అమ్మా, ఇలా పెట్టమ్మా, అలా పెట్టమ్మా, మాది అదమ్మా ఇదమ్మా అన్నారు. సార్ మీరొక్కరే ఇండియన్ క్రిస్టియన్ అన్నారండి, చాలా సంతోషం. మీకు ఒక సంగతి తెలుసా? ఎస్సీ అని చెప్పినంత మాత్రాన ఉద్యోగం వస్తుంది అనుకోకు. రిజర్వేషన్లు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. ఒకటి. రెండవది, మనం తక్కువ కులమని చెప్పి దేవుని నామాన్ని తక్కువ చేయకండి. మనం రిజర్వేషన్ మీద ఆశపడి తక్కువ చేస్తే మీకు ఒక సంగతి తెలుసా? ఈరోజు రేపో మాపో మను ధర్మశాస్త్రాన్ని మన బీజేపీ ప్రబుద్ధులు, ఆర్ఎస్ఎస్ ప్రబుద్ధులు మధ్యలోకి తీసుకొస్తారు. ఎస్సీ ఓడు పైకి రాకూడదని, ఎస్టీ ఓడు పైకి రాకూడదని ఎప్పుడో రాజ్యాంగాన్ని అన్నదమ్ములు పెద్దోళ్ళు మారి చేశారు. రిజర్వేషన్ నైజా అంతా మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో నేను వానిని పరలోకమందు దేవుని దూతలు ఎదుట నేను వాడిని ఒప్పుకొందును అని వాక్యం రాయబడి ఉన్నది. కనుక నేను చెప్తున్నాను, రిజర్వేషన్ మీద ఆశపడి నేను క్రైస్తవుని కాదు అని చెప్పకు, క్రైస్తవుడనే చెప్పు. ఇంతకాలం పోషించిన దేవుడు ఇక మీద పోషించడా? పోషిస్తాడు. మీ అబ్బాయి పేరండి పాల్ బెన్హర్ పిట్టా. పాల్ బెన్హర్ పిట్టా, అయ్యా పరావు అది ఇది ఉంటుంది, ఇదేంటి పాల్ బెన్హర్ పిట్టా? ఎస్, బై బర్త్ హీ వాజ్ ఎ క్రిస్టియన్. రాసుకొని వెళ్ళమ్మా నన్ను. రాసుకొని వెళ్ళినప్పుడు ఆవిడ కళ్ళల్లో భయం చూసింది, కళ్ళల్లో వణుకు చూసింది, ఆమె కళ్ళల్లో ఆమె వణుకు చూసింది. ఎందుకు ఈ మాట చెప్తాడు ప్రియులారా? మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, క్రైస్తవులకు రాబోతున్న శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఆ శ్రమలు లోయలను నిరీక్షణకు ఆధారంగా చేయబోతున్న దేవుడు ఒక ఆయన పరమందున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, ఇదిగో రాజా ఈ అగ్నిగుండములో పడవేస్తే పడవేసుకో, కానీ నీకు నమస్కరించాల్సిన అవసరం మాకు పట్టలేదు అన్నారు. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడి నెబుకద్నెజరో నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కరించాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ మా దేవుడు అగ్నిగుండములో నుంచి రక్షించకపోయినా పర్వాలా. ఏమన్నారు? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు అగ్నిగుండం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. ఒకవేళ ఏంటన్నారు? ఒకవేళ తీసుకొని రాకపోని, బయటకు రాకపోని మేము చచ్చినా అంటే అగ్నిగుండములోనే చచ్చిపోతాం, కానీ నీ ప్రతిమకు మేము నమస్కరించాల్సిన అవసరం మాకు పట్టలేదు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు, బబులోను దేశమందున, చెప్పండి, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగో వాడుగా ఉండాలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేదా, నాలుగో వాడు ఉండాలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండాలేదా. హల్లెలూయా. శ్రమల గుండా ఈ అకోరు లోయ గుండా వెళ్ళాడేమో. అకోరు లోయనంట మన దేవుడు ఏం చేస్తాడు? అక్కడ నుండి దానిని తీసుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇచ్చి, ఎక్కడ నుండి? అకోరు లోయలో నుండి తీసుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇచ్చి, ఆ అకోరు లోయను నిరీక్షణ ద్వారం అంటే ముందు మెట్టు, ఇంట్లోనికి రావడానికి ఆ ద్వారమే మొదటి మెట్టు. అది మొదటి మెట్టు, శ్రమ మొదటి మెట్టు కాబోతుంది. అంత్యకాలంలో మనం ఉన్నాము, రోషము కలిగి ఉండాలా. అంత్యకాలంలో మనం ఉన్నాము, ప్రార్థన కలిగి ఉండాలా.
అంతకాలం మనం ఉన్నామో మన దేవుడు దేనినైనా చేయగలవాడు. మన దేవుడు దేన్నైనా చేయగలవాడు. బబులోను దేశములో చెరగా ఉన్నటువంటి, బబులోను దేశములో మనుషులుగా ఉన్నటువంటి వారు, బబులోను దేశములో దేవుని ఆరాధిస్తున్నవారు దానియేలు పట్టుకొని వెళ్ళి, ఏమయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నవాట, నీ మీద నింద మోపబడి ఉంది. అవును సార్ ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయకెళ్ళిపో అన్నారు. దానియేలు వెనక్కి తిరిగి అన్నాడు, నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. ఏమయ్యా నువ్వు రాజు మాటకి తిరస్కరిస్తున్నావు, సింహాల గ్రోలో పడిపోతావు, జాగ్రత్త. అప్పుడు అన్నాడు దానియేలు, సో వాట్? దానియేలు సింహాల గృహలో బోన్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అంటే దానియేలు అన్నాడు, నోవే సార్. ఇంటికి వెళ్ళాడు. హెచ్చరించబడిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. మాకు ఆ మంది రిజర్వేషన్ పోతుంది కదా సార్. ఏం చదువుకున్నారు సార్ అంది. నేనేదో చదువుకున్నానులే అమ్మ. అమ్మగారు ఏం చదువుకున్నారు? ఏదో చదువుకుందిలే, రాసుకొని వెళ్ళు. అర్థమవుతుందా? రిజర్వేషన్ అని మన ముందు బూసాట ఆడిస్తుంది ప్రభుత్వం. చిన్న బూసి ఆట, ఏం రావు. ఈ లోకంలో బ్రతికేది కొంచెం కాలమే, పరలోకంలో యుగాలు బ్రతుకుతాం. ఇంటికి వచ్చి చెప్పినప్పుడు చెప్పండి, ఐ యామ్ ఏ క్రిస్టియన్, ఐ యూస్ టు గో టు చర్చ్. నేను దేవుని ఆరాధిస్తాను. రిజర్వేషనే కదా పోతుంది. ఇప్పుడేమి మనకి వాళ్ళు తెచ్చి వండి పెట్టట్లేదు కదా. మనం కష్టపడితే మనం బ్రతుకుతున్నాం, మన కూలి మనం చేసుకుంటే మనం బ్రతుకుతున్నాము. దయచేసి గమనించండి. దానియేలు అన్నారు, దానియేలు ప్రార్థనకు మాత్రం వెళ్ళకు, ప్రార్థన మాత్రం చేయకో అని చెప్పినప్పుడు, సార్ నేను అలాగా ఉండలేనండి అని చెప్పి ఇంటికి వెళ్ళాడట. యథావిధిగా యెరూషలేము వైపు తన మేడగది కిటికీలను తెరిచి సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు తన చేతులెత్తి దానియేలు యథావిధిగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. రోజుకు ముమ్మారు ప్రార్థన అలవాటు. స్తోత్రం చెప్పండి. ఏటట? రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అలవాటు ప్రకారముగా. వీడు ప్రార్థన చేస్తున్నాడు బాబు వీడని అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి రాజుకు చెప్తే, రాజుగారు అన్నారు, ఈయన తీసుకొని వెళ్ళి ఆ యొక్క సింహాల ఆకులతో పెట్టండి. మన మాట వినట్లేదు, ఆకలితో పెట్టండి. వాటికి అన్నం పెట్టదు. 6 రోజులు పెట్టలేదో 10 రోజులు పెట్టలేదో తెలియదు, కానీ వాటికి ఆహారం పెట్టకుండా ఉంచారు. దానియేలు తీసుకొని రాబడ్డాడు. ఆ యొక్క సింహాల గృహలో త్రోసివేయబడ్డాడు. దానియేలు సింహాల గృహలోనికి పడిపోయిన వెంటనే సింహాలు అమాంతంగా దానియేలు మీద పడి చీల్చివేయాలని సిద్ధంగా ఉన్నాయి. ఎవడు పడతాడో రాని, ఏ ఆహారం వస్తుందో రాని, వారం 10 రోజులు బట్టి ఆకలితో ఉన్నామని ఎదురు చూసిన సింహాలకి స్వచ్ఛమైన మంచి మాంసం దొరికింది ఆ రోజు. అయితే పడిన వెంటనే దానియేలు మోకరించి, అలవాటు ఉంది కదా, అలవాటు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తావు. చేతులెత్తి ప్రార్థన. పడిపోయిన వెంటనే చుట్టూ సింహాలు కలయ చూస్తున్నాయి, తిరుగుతున్నాయి దానియేలు చుట్టూ. నువ్వు ముట్టుకో అంటుంది. ఏంటంటుంది? ఈ సింహాన్ని అంటే, నువ్వు ముట్టుకో. లేదు లేదు, నువ్వు ముట్టుకో, నువ్వు ముట్టుకో. లేదు లేదు, నువ్వు ముట్టుకో. లేదు నువ్వు ముట్టుకోవే, నువ్వు పెద్దదా, నువ్వు సీనియర్వి. లేదు పర్లేదులే, నువ్వు జూనియర్, నువ్వు అడగండి. లేదు లేదు, నువ్వు కొదమ సింహానిగా నువ్వు అడుగు. ఇవన్నీ దానియేలుని ముట్టుకోవడానికి ఒకటి మాట్లాడుకుంటున్నాయి, కానీ ముట్టుకోవడానికి దేనికి ధైర్యము చాలా. నువ్వు ముట్టుకో, నువ్వు పని చేయి. అదేంటి ఇప్పుడు దాన్ని నువ్వు కదా పెత్తనం చెలాయించావు, నువ్వై. లేదు 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 లేదు, నువ్వు చేయి అని చెప్పి ఒకటి మాట్లాడుకుంటున్నాయి, కానీ దానియేలు ముట్టుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకి వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? కారణమేంటి? చెప్పండి. కారణమేంటి? చెప్పండి. కారణమేంటి? చెప్పండి రా, కారణమేంటి? నువ్వు బేగ వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోయా, టిఫిన్ మేతో మేసేస్తాం, అదే మీ బాధ ఇప్పుడు. కారణమేంటి? ప్రార్థన. ఇంకా కారణమేంటి?
బయటన సింహాలు ఉన్నాయి. ఈ సింహాలు ఒకదానికి మించిన ఒక సింహం మాట్లాడుకుంటున్నాయి. ఈ సింహాలందరికీ దానియేలులో యూదా గోత్రపు సింహము కనబడతా ఉంది. ఆ సింహముతో పోరాడడం మన వల్ల కాదు రోయ్. ఆ సింహం మీదకి వెళ్ళడానికి మన ఎవరికి దమ్ము సాలదో, సత్తా సాలదో. దానియేలు చూసినప్పుడు దానియేలు ముఖములో యూదా గోత్రమైన యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. దానియేలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడైన దేవుడు, యూదా గోత్ర సింహమైన వాడు. దానియేలు అంతరంగములో నుంచి ఈ బయట సింహాలు చూస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక పెద్ద సీన్ జరిగింది. ఒకప్పుడు 40 మంది ఇలాంటి బాడీ బిల్డర్లు వచ్చారు. బాడీ బిల్డర్లు, కిక్ బాక్సర్లు, తాగుబోతులు, గీగుబోతులు అందరూ 40 మంది వీధిలో కుర్రలు అందరూ వచ్చారు. ఇలాగే ఆరాధన అవుతుంది. కరెక్ట్ 11 గంటలకి కిందకి పిలిచారు. ఇదేట్రా బాబు ఎంతమంది వచ్చేసారు? ఏయ్, నీకు చాలాసార్లు చెప్పాము సౌండ్ తగ్గించు, అది ఇది అని చెప్పి. ఒకడు నన్ను ఇలా చెయ్యేసి తోశాడు. అందరి మీదకి 40 మంది మీదకి వచ్చి ఇక్కడే తాగుతారు, తన్నలు ఆడుతారు. అదే ఎవడు అడగడు ఇక్కడ మా వీధిలో, అది ఎవడు అడగడు. ప్రార్థన చిన్న సౌండ్ పెడితే అడుగుతారు. ఇక్కడ తోశారు. ప్రార్థన చేసుకొని తిన్నగా తీసుకెళ్ళి చిన్న కంప్లైంట్ పెట్టినామంతే. ఆ 40 మందిలో ఎవడైతే తోశాడో, ఎవడైతే భుజం మీద చెయ్యేశాడో, పాపం జీవితంలో ఫుల్ పటాస్ బాబు అయిపోయి ఏదో జరిగింది మొత్తానికి. ఆ రోజు బట్టి అన్యా 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 ఆ రోజు నుంచి దేవుని స్తోత్రం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. మనలో ఉన్నవాడు శ్రమల గుండా, ప్రతికూలత గుండా వెళ్తున్నప్పుడు వారు అగ్నిగుండం గుండా వెళ్ళారు కనుకనే వారు శాసనాలను తిరిగి రాయగలిగారు. శ్రమ నిరీక్షణకు ఆధారం అవుతుంది. శ్రమ దేవుని దగ్గర చేస్తుంది. బాధ దేవునికి మరెక్కువగా నిన్ను చేరువ చేస్తుంది. ఆ బాధలో నుంచి, ఆ శ్రమలో నుంచి నువ్వు దేవుని మీద ఆనుకొని ఆధారపడితే అది నిరీక్షణకు మొట్టమొదట మెట్టవుతుంది. ఆ కోరు లోయ, శ్రమ కలిగిన లోయ నిరీక్షణకు ఆధారమైన లోయగా, ఆ యొక్క శ్రమ కలిగిన లోయ, అగ్ని రాళ్లతో నింపబడినటువంటి ఆ లోయ పశువులు పరుండు మేత స్థలముగా, పచ్చని మైదాన, పచ్చని మేత స్థలంగా ఆ దేవుడే, మన దేవుడే మార్చబోతున్నాడు. నీవు నేను చేయాల్సినట్టు తెలుసా? శ్రమలో గుండెళ్తున్నప్పుడు దేవుని దగ్గరై ప్రార్థన చేస్తూ, విశ్వాసములు ఎదుగుతూ, సహవాసములు ఎదుగుతూ, దైవజనుడు మాట విని ఎవరైతే అడుగులు వేస్తారో, ఎవరు దైవజనుడు మాటకు లోబడతారో, ఎవరు ప్రార్థనా పరులై స్థిరపరచబడతారో, ఎవరు ప్రతిరోజు మానక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, నిశ్చయముగా వారు శాసనాలను తిరిగి రాయగలరు, మార్చగలరు. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ సంవత్సరము అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. శ్రమగల లోయను నిరీక్షణ లోయగా, ఎండిపోయినటువంటి ఎముకల లోయను దేవుడు ఏం చేశాడు తెలుసా? సైన్యము కలిగిన లోయగా దేవుడు చేశాడు. లేక ఎలీషా దగ్గరకు కొంతమంది రాజులు వస్తారు. వారు అంటారు, ప్రభా ఆ యొక్క ఎలీషాని బతిమలాడుతాడు, మేము తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి గింజలు లేవు, మేము చనిపోబోతున్నాం, కటకటా మేమేం చేయాలో తెలియట్లేదు అనినప్పుడు ఆ లోయ అంతా కూడా, ఎండిపోయిన లోయ అంతా కూడా, గాలి వర్షం లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ లోయను నీళ్లతో నింపాడు. యెహోవా దృష్టికి అల్పమైన, స్వల్పమైన కార్యాలు ఇవి చిన్న కార్యాలండి. అగ్నిగుండమును చల్లార్చిన వాడు, అగ్నిగుండములో తనను సేవించిన వారితో ఉన్న దేవుడు, ఆ యొక్క సింహాల బోనులో దేవుడు వారితో ఉన్నటువంటి దేవుడు ఏం చేయగలడో తెలుసా? నీతో కూడా శ్రమల బోనిలో అగ్ని లాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు నిన్ను దేవుడు విడిచిపెట్టువాడు కాదు. దేవుని వైపు చూద్దాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు దేవుని పాదలు గడుపుదాము. అలాంటి దేవుని యొక్క దయా కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆ కోరు లోయను నిరీక్షణ లోయగా, శ్రమ మేలైన అంటాడు. వారు అగ్నిగుండం గుండా వెళ్ళకపోతే అగ్నిగుండము చల్లారదు,
అగ్నిగుండంలోనికి ప్రభు దిగిరాడు. అగ్నిగుండంలోకి వెళ్ళకపోతే శాసనాలు మారో. నువ్వు అగ్ని లాంటి శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు శాసనాలు మార్చబడుతున్నాయని నమ్ము సహోదరి, నమ్ము సహోదరుడా. నీ శ్రమ నీకు మేలాయినే. దావీదు అంటాడు, నాకు శ్రమ మేలాయినే. అకోర్ లాంటి శ్రమలు, బాధలు నిరీక్షణకు ఆధారం కాబోతున్నాయని నమ్మి ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలు కష్టం గుండా, కన్నీరు గుండా, దుఃఖము గుండా, వేదన గుండా వెళ్తున్నారు. ఆ వేదన, శ్రమను ప్రభా దూరపరిచే. అకోరు లాంటి శ్రమ గుండా లోయలను పచ్చని 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 ప్రభా, పచ్చని మైదానాలుగా, పచ్చని ప్రభా అయా పచ్చిక గల చోట్ల పరుండబెట్టువాడుగా ప్రభా చేయగల దేవుడు అయి ఉన్నావు. ఇదిగో నేను ఎంతమంది అయ్యా వాక్యాన్ని తండ్రి వింటున్నారు, ఎంతమంది ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారు, ఎంతమంది యూట్యూబ్లో నుంచి వాక్యాన్ని వింటున్నారు, ఏ శ్రమ గుండా వెళ్తున్నారో ఆ శ్రమలన్నీ కూడా నిరీక్షణకు ఆధారము కావాలి నాయన. అగ్ని లాంటి శ్రమలు శాసనాలు మార్చేవిగా ప్రభు ఉండాలని ఆశపడుతున్నాము. అలాంటి కృప అంత్య దినాలలో మందరికీ దయచేసి మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.